హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి చేసుకునే ప్రసాదాల్లో ఒకటైన బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన కొలతలతో మరియు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అప్పాలు నూనెలో క్రాక్స్ రాకుండా చాలా మృదువుగా వస్తాయి. మరెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ఇంకో విషయం, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మాకి వాడతాం కదా ఆ సూజీ రవ్వ వేసుకోవాలి, సన్నగా ఉంటుంది. ఈ మూడింటిని వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా చక్కగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో పిండి కొలవటానికి అదే కప్పుతో 2 కప్పులు తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పులు వేసుకోండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు తగ్గించే వేసుకోండి. ఇలా వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇదే కప్పుతో 4 కప్పులు నీళ్ళు వేసుకోండి. బెల్లాన్ని ఇలా చక్కగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం అనేది అవసరం లేదు, ఇలా బెల్లం చక్కగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కరిగిన బెల్లం నీళ్ళని ఒక ప్యాన్లో ఇలా వడకట్టుకొని తీసుకోండి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే తీసేయచ్చు. ఇలా వడకట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ఇప్పుడు ఏ కప్పుతోనైతే పిండి బెల్లం కొలుచుకున్నాం కదా ఇదే కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. మీరు ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు బాగా కాగినప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఒక 2-3 సార్లు ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఈ టైంలో మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మరి కొంచెం ఈ వేడికి పిండి కుక్ అవుతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, ప్లేట్ అయినా మిక్సింగ్ బౌల్ అయినా ఏదైనా తీసుకొని ఈ పిండి ముద్దని ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని పైనుంచి కొంచెం ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎంతవరకు అంటే ఈ పిండి ఇప్పుడు ఉండలుగా ఉంది కదా, ఇది స్మూత్గా అయిపోవాలి, మనకి చపాతీ పిండిలాగా అయిపోవాలి, అంత మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీకు మధ్య మధ్యలో కొంచెం కావాలంటే కొంచెం గట్టిగా ఉందనుకోండి, పిండిలో తేడాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ టైంలో కొంచెం గట్టిగా ఉందనుకోండి, స్మూత్గా రావడానికి ఇంకొంచెం గోరువెచ్చని నీళ్ళైనా వేసుకొని కలుపుకోండి. చేతిని తడి చేసుకుంటూ స్మూత్గా అయ్యే వరకు బాగా కలుపుకోండి. మొత్తానికి మనకి పిండి ఇలా స్మూత్గా రావాలి. ఇలా కలుపుకున్నట్టయితే అప్పాలు నూనెలో వేసుకున్నప్పుడు క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి. ఈ టిప్ని మాత్రం మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చేతిని కొంచెం తడి చేసుకుని నెయ్యి అయినా రాసుకోవచ్చు, లేదంటే చేతికి నీళ్ళైనా అత్తుకొని మీకు ఏ సైజు మీరు చేయాలనుకుంటే ఆ సైజు ముద్దను తీసుకొని కొంచెం మీడియంగా అయినా చిన్నగా అయినా చిన్న ముద్దలు ఇలా తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్లో చుట్టుకుంటూ ఇలా మధ్యలో అరచేతి మధ్యలో ఇలా నొక్కితే మనకి ఇలా అప్పం అనేది రెడీ అవుతుంది. చూడండి, చుట్టూ క్రాక్స్ రాకుండా నీళ్లు తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకోండి. చూడండి, థిక్నెస్ అనేది ఇలా ఉండాలి, మరి మందంగా ఉండకూడదు, మరి పలుచగా ఉండకూడదు. నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి. 1-2 వాయిల వరకు ఇలా చేసుకునే అప్పాలని ఒక ప్లేట్లో పెట్టి మిగతా పిండిని ఆరిపోకుండా ఇలా మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుంటూ ఒకవైపు అప్పాలని వేయిస్తూ రెండో వైపు అప్పాలను మీరు చేసుకోవచ్చు. లేకపోతే మనకి అప్పాలు డ్రై అయిపోయి పగుళ్ళనే వస్తాయి. చిన్న పిండి ముద్ద ఇలా వేసుకొని చూసుకుంటే మనకి నూనె వేడైందో లేదో తెలుస్తుంది. అప్పాలు వేసినప్పుడు నూనె వేడిగా ఉండాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. సైడ్ నుంచి నూనె వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. ఇలా అప్పాలను వేసిన వెంటనే కదిపేయకుండా 1 నిమిషం పాటు ఇలా పైకి తేలినంత వరకు మనం గరిటె పెట్టి కదపకూడదు, లేదంటే విరిగిపోతాయి. కొంచెం ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి అప్పాలను వేయించుకోవాలి. మనం అప్పాలు వేసినప్పుడు హై ఫ్లేమ్లో నూనె అనేది వేడిగా ఉండాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి అప్పాలను ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా వేగుతాయి అప్పాలు. ఈ కలర్లో వచ్చినప్పుడు అప్పం వేగిన తర్వాత ఇలా 2 గరిటెల మధ్యలో పెట్టి అప్పాన్ని ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకి వచ్చేస్తుంది.
ఒక్కొక్కటైనా రెండైనా ఇలా తీసుకొని అప్పాలను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ప్లేట్లో వేసుకోవడమే. మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఏంటంటే, ఫస్ట్ సరిగ్గా కొలతలతో నీళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ అప్పాలు వేసినప్పుడు హై ఫ్లేమ్లో వేయాలి, వేయించినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారంటే మీకు మంచిగా అప్పాలు చక్కగా వేగుతాయి, నూనెలో విరిగిపోకుండా చక్కగా వస్తాయి, మృదువుగా ఉంటాయి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను మీకు. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా చక్కగా వస్తాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేయండి. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాల్లో ఒకటైన బెల్లం అప్పాలని మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులను పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.